చంపేశావా? నేను చంపడం ఏంట్రా? వాడే వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరు? అరే చచ్చిపోయాడు. ఇది ఏం చేయలేదు. వాడేందుకు పొడుచుకున్నాడు? వాడేమన్నా పిచ్చోడా? పిచ్చోళ్ళ వాడే పొడుచుకొని చచ్చిపోయాడు. అమ్మో, నాకైతే ఎంత భయమేసిందో తెలుసా? నువ్వు ఉండాల్సింది అక్కడ. అప్పుడు తెలుసది నా బాధ ఏంటో. అయినా అదేంట్రా అలా చచ్చిపోయాడు వాడు? అప్పటి వరకు బానే ఉన్నాడు, సడన్ గా పొడుచుకొని చచ్చిపోయాడు. అమ్మో, తలుచుకుంటే భయమేసేసి ఒళ్ళుకొచ్చేసింది. సీను కూడా చచ్చిపోయాడు. లోపల వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంది. ఆనికి గాని భయపెట్టి బయటికి పంపించామంటే ఇల్లు మందే. అబ్బా, నీ పేరు మంగరాజ్ కదరా, దొంగరాజ్ అని పెట్టాల్సింది మీ అమ్మ. మాటలాపి ముందు పని కాని. చూద్దాంలే, పద. సీను, సీను, రే సీను, సీను, తొందరగా కానీ. ఇక్కడ కాదు, అక్కడ. మీనాక్షి, 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 ఎక్కడ తెచ్చావా? సీను, ఒరే సీను, సీను లేడుగా. వాడయ్యే ఉంటాడు. ఈ కోతి మూకొకటి తోడైందిగా. ఇప్పటిదాకా తిరిగి తాగి ఉండు, నీ పని చెప్తా. అబ్బా ఉండరా, వస్తున్నా. ఊరంతా బలాదూరు తిరిగి ఇప్పుడు వచ్చాడు ఇంటికి. అత్తయ్య జాగ్రత్త. నువ్వు చచ్చిపోయావు కదా, ఎలా వచ్చావు? అక్కడే ఉండు, అక్కడే ఉండు. సేను, రంగా. అత్తయ్య
పోయింది ఇది? ఓ, దీనికి నిద్దట్లో లేచినట్టు అలవాటు ఉన్నట్టుంది నా అలాగా. అయినా మంచాల్లో వదిలేసి కంచాలు కడుక్కుందారు పడుకుందేటి? ఏమో, నన్ను చూస్తే భయపడి చస్తది. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను. అయినా నేను భయపడిపోతున్నానేంటి? నేను భయపెట్టాలి కదా. ఇలా భయపడదామా? టబ్లో పడుకున్నట్టు ఎంత హాయిగా పడుకున్నావే. చెప్తాని పని. చెవిడదా లేవదేటి? లేవే, లేస్తాడు. ఆగేసిందేంటిది? సై మీనాక్షి, మీనాక్షి పరిగెట్టకే, పరిగెడితే లొంగి ఉడిపోతుంది. మీనాక్షి. ఆ తరువాత ఊరి జనం తామేదో దెయ్యాన్ని చూసినట్టు మాట్లాడుకోవడం మంగరాజుని మళ్లీ ఊళ్ళోకొచ్చేలా చేసింది. కొంతమంది అనుకోకుండా ఒకే చోట చనిపోవడం కూడా మంగరాజు ఆలోచనలకి ఆయుష్ పోసింది. జ్వరంతో పడుకున్నా జరగరానిదేదో జరిగినట్టు, ఎవరు చనిపోయినా అరిష్టమేదో అంటుకుంటున్నట్టు నమ్మని జనాల్ని కూడా నమ్మిస్తూ, నమ్మిన జనాన్ని మరింత భయపెడుతూ క్షుద్ర పూజలు, తంత్ర విద్యలు, తాయెత్తులు ఇలా అందర్నీ భయానికి బానిసల్ని చేశాడు. కొందరు ఊరొదిలి పారిపోతే ఇంకొందరు మంగరాజే దిక్కనుకుని తాను చెప్పింది చేశారు. నేను ప్రేతాత్మగా మారానని, అందర్నీ చంపేస్తానని ఇంటి గోడల మీద ఓ స్త్రీ రేపురా అని రాసుకుంటే ఇక ఏ భయం ఉండదని ఓ కట్టుకథనల్లి ప్రచారం చేశాడు. కాని ఓ కామాంధుడి ప్రేమని నిజమని నమ్మి మోసపోయి ప్రాణాలు కోల్పోయిన సంగతి ఎవ్వరికీ తెలీదు. నిజం తెలిసిన మంగరాజు నా చావును కూడా తన స్వార్థానికి వాడుకుని లాభపడ్డాడు. సో దీని వెనక కొందరి స్వార్థం, కొందరి అమాయకత్వం ఉందన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాట. దేశంలో జనాభాతో పాటు బాబాల సంఖ్య కూడా పెరుగుతుందంటే వాళ్ళల్లో విషయం ఉండి కాదు, మనలో వెర్రితనం ఉండి. అబ్బా, కరెక్ట్ గా చెప్పినవరా కళ్యాణ్. ఏమంటావురా? వీడింకా మారలేదే. మా ఊర్లో రబ్బా థియేటర్లో కూడా చూడలేదు ఇంత సౌండ్. అమ్మా, ఇంక పప్పని రాదా అంటే ఇదిగో పింక్ పాప, కొంచెం సరిగ్గా కూర్చోవా? అమ్మా, ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉందిరా. పాపల మధ్య కూర్చోగానే పాప మీరు ఇలాగే కూర్చోండి. గట్టిగా పట్టుకోండి పాప. రే మళ్ళీ ఇది అన్యాయంరా. నా పక్కన ఉండాల్సిన వాళ్ళ పక్క ఎప్పుడు వెళ్ళావురా? నాన్న సుబ్బు, నువ్వు మారిపోయావా? నీలో దయ్యం ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? యో నాటి గర్ల్, ఉండు. నాన్న సుబ్బు, ఏంది నీ గోల? పేకాడదామంటే వచ్చా, ఇలా ప్రాణాల మీదకి వచ్చిందంటే వచ్చేవాడు కాదు.
వచ్చిన పని అయిపోయింది, ఇంక వెళ్ళిపో. కళ్యాణ్ కూల్. అమ్మా కొట్టాడు, అమ్మ మళ్ళీ కొట్టాడు అయ్యా. ఎప్పుడు ఎవరు ఎలా మారుతున్నారో అర్థం కావట్లేదు పాప. బయట నీ టచ్ బాగుంది. బాగుందా? బాగుంది బాగుంది. బాగుందా? உன்னை சூழ்ந்த இருள் உந்தன் மூச்சை வாங்கி போகும் మర్మం ఏమిటో తెలిసే చోటిది చుట్టూ ఉన్న చీకటంత శ్వాసను దిలిపెట్టదు ఆయు దీపమై దిక్కులు దేహమై పట్టు వీడనంటూ నీ మస్తిష్కం చేరను ఒక్కసారి మొదలు పెడితే నిన్ను వీడదు క్షణము క్షణము గుండె బరువు పెరిగిపోవును ఆవహించి ఆరగించు తరుణమొచ్చెను నీడ కూడా నిన్ను మింగుదారులన్నీ మూసివేయరా ఒరేయ్, ఎప్పుడో పాతాళ భైరవిలో చూచారా ఇలాంటి సీన్లు నేను? ఈ టైంలో జోకులేంటా? అప్పుడు గౌరీ గొంతులో వణుకుని మాటలో తరబాటుని గమనించాను. నాకు వల్లి ఇన్ని సమస్యలు జరుగుతున్నాయని అనవసరంగా సిద్ధాంతి గారు మాట్లాడుతున్నారు. మీరంటున్నట్టు మన ఇంట్లో ఖచ్చితంగా ఆ నాగవల్లి సమస్య లేదు డాక్టర్. హాయ్ ఆంటీ. రా బాబు. తనకి ఎలా ఉందంటీ? అదంటే పెంకిపిల్ల. నువ్వైనా గట్టిగా చెప్పొద్దా? జరిగింది తలుచుకుంటేనే భయమేస్తుంది. తన లోపలుంది, పైకెళ్ళు.